మతము ద్వారా మేము ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలి, మేము ఉన్నతమైనటువంటి ఆధిక్యతలో ఉండాలి, మేమే గొప్పవారిగా ఉండాలి అని ఈ దేశంలో అనేక ప్రజలకు తెలియచేస్తూ, ప్రజలను మోసగిస్తూ, కొంతమంది మనుషులను మనుషులుగా చూడకుండా ఆ మనుషులను హీనముగా చూస్తూ వారు ఎలా తినాలి, ఏమి తినాలి, ఎవరిని పూజించాలి, ఎవరిని ఆరాధించాలి అవన్నీ మేమే చెప్తాము అన్న రీతిలో గొప్పవారిగా అనుకుంటున్నటువంటి వారు, గొప్ప మతముగా సనాతన ధర్మం ఉందనుకుంటున్నటువంటి వారు ఈ ఆవిష్కరణలన్నీ ప్రపంచానికి విస్తరింపజేశారు. ఆవిష్కరణలన్నిటినీ ఒక బల్బు కనిపెట్టినటువంటి థామస్ ఆల్వా ఎడిసన్ గారు మరి ప్రపంచానికి వెలుగును తీసుకుని వచ్చారు. అలాగే కరెంటును కనిపెట్టినటువంటి వారు అలా ఏది ఆవిష్కరణలు చేసినా ప్రపంచానికి విస్తరించారు. అలాగే క్రైస్తవ్యం అనేది మతము కాదు. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట ప్రకారముగా యోహాను సువార్తలో చెప్తారు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడు రాడని. మరి తండ్రి వేరు కుమారుడు వేరు అని కాదు, కానీ తండ్రి యొద్దకు వెళ్ళడానికి తండ్రి పరిశుద్ధులు గనుక ఇక్కడ మనుషులు, పాపములో ఉన్నటువంటి మనుషులు పరిశుద్ధులుగా మార్చబడడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడికి వచ్చి రక్తాన్ని చిందించి ఆ రక్తము ద్వారా పాపములో పడి ఉన్నటువంటి మనుషులను కడగడం ద్వారా మరి లోకానికి వెలుగుగా వచ్చి ఆ వెలుగు నుంచి చీకటిలో ఉన్నటువంటి వారిని వెలుగులోకి నడిపించడానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మరి ఈ లోకానికి వచ్చినట్లుగా మనము చూస్తూ ఉంటాం. ఆ ప్రకారముగా ఆ మార్గంలోనికి వెళ్ళడానికి ఇది మార్గముగా ఏర్పాటు చేయబడింది తప్ప ఇది ఒక మతము కాదు. అన్నిటితో పాటు మతముగా మరి దీనిని అభివర్ణించారు, కానీ ఇది మతము కాదు, కానీ మార్గము. ఆ మార్గాన్ని తెలుసుకోవాల్సిందిగా మన పూర్వీకులు కూడా మన వేదాలలో చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకొనవచ్చు. ఆ మాటలను బట్టి ఈ లోకంలో ఉన్నటువంటి వారు గొప్పదానిని, ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి దాన్ని ప్రపంచానికి తెలియచేయాలి. సనాతనతనము గొప్పది అన్నట్లుగా చెప్పినటువంటి వారు ఆ గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియచేయాలి. తెలియచేయడానికి ఏ దేవుడు గొప్ప అనే విషయాన్ని కూడా తెలియచేయాలి. ఒకసారి చిన్నజీయర్ గారు చెప్తూ, మరి అందరూ దేవుళ్ళు కాదు, ఒకే ఒక్కడ దేవుడు ఉంటాడు, ఆ దేవుడి దగ్గరికి తీసుకుని వెళ్ళవలసినది ఈ గురువులు అని. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు చెప్తారు, ఎవరిని తండ్రి అని పిలవవద్దు, ఎవరిని గురువు అని పిలవవద్దు, నేనే గురువుని. అనగా ఆ గురువే యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి దగ్గరికి, దేవుని దగ్గరికి తీసుకుని వెళతారు. ఆ మార్గంలో మనం